ఆస్తమా ఉన్నవారికి పాలు, వెల్లుల్లి కలిపి తయారు చేసే ఒక మంచి ఔషధాన్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అలర్జిటిక్ ఆస్తమా, నాన్ అలర్జిటిక్ ఆస్తమా ఏదైనప్పటికీ కూడా ఈ శ్వాసనాళాల్లో వాపు ఉంటుంది. ఇంకా అధికంగా మ్యూకస్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం, ఇంకా విడిచిపెట్టడం, ఇంకా చెప్పాలి అంటే తీసుకోవడం కన్నా విడిచిపెట్టడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఔషధం చాలా మంచి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకు కావాల్సిందల్లా ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పాలు. ఇంట్లో ఆడవాళ్ళం ప్రతి దాంట్లోని కూడా అంటే ఇంచుమించు ప్రతి కూరలోని కూడా వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటాం. అయితే ఈ వెల్లుల్లిలో కాల్షియం, జింక్, మాంగనీస్, ఫాస్ఫరస్, సెలీనియం ఇలాంటి ఎన్నో అమోఘమైన మినరల్స్ ఉన్నాయి. వెల్లుల్లి దంచి తీసుకుంటున్నానండి. వెల్లుల్లిలో ఒక ప్రత్యేకమైన కాంపౌండ్ ఉంది. అదేంటి అంటే ఎలసిన్. ఈ ఎలసిన్ ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడైనా చూడండి మన బాడీ ఇన్‌ఫ్లమేషన్ గురవుతుంది గదా! అంటే ఏదైనా ఫీవర్ వచ్చినా, దెబ్బలు తగిలినప్పుడు వైరస్, బ్యాక్టీరియా మొదలైన వాటి వల్ల ఇన్ఫెక్షన్స్‌కి గురైనప్పుడు, ఏదైనా వ్యాధులొచ్చినప్పుడు మనం ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతూ ఉంటాం. అయితే ఈ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి వెల్లుల్లనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా మన శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్‌ని బయటకు పంపించి, మన కణజాలాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా మనకి ఈ వెల్లుల్లనేది ఉపయోగపడుతుంది. చెప్పుకున్నట్లుగా ఆస్తమాలో కూడా ఈ శ్వాసనాళాలు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. శ్వాసనాళాలు మూసుకుపోవడం వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ శ్వాస సరిగ్గా ఆడకపోవడము, మ్యూకస్ ఎక్కువగా చేరిపోవడం జరుగుతుంది. ఔషధం తీసుకోవడం వల్ల వీళ్ళకి మ్యూకస్ రిలీజ్ అవ్వడము, ఆ నేరోగా మారిన శ్వాసనాళాల యొక్క ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి వెల్లుల్లి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎలసిన్ యొక్క కాంపౌండ్ మనం పొందాలి అంటే, వెల్లుల్లిని మీరు దంచే తీసుకోవాలి. అంటే యాక్చువల్‌గా వెల్లుల్లో ఎలసిన్ మనకి డైరెక్ట్‌గా లభించదు. వెల్లుల్లిలో మొట్టమొదట ఎలనిన్ అనే కాంపౌండ్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం దంచుతామో అదేమవుతుంది అంటే ఎలసిన్‌గా రూపాంతరం చెందుతుంది. అది దంచిన వెంటనే వాడకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలసిన్ పూర్తిగా రూపాంతరం చెందడం జరుగుతుంది. అప్పుడు మనం ఉపయోగించినట్లయితే గనక మనం చెప్పుకున్నటువంటి ఈ ఉపయోగాలన్నీ కూడా మనం పొందగలుగుతాం. ఓకేనండి. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి కొద్దిగా పాలు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో పాలు తీసుకొని దాన్ని బాయిల్ చేశాను. ఎప్పుడైతే పాలు మరుగుతున్నాయో ఆ టైంలో నేను పక్కన పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి పేస్ట్‌ని అందులో వేసి ఉడికిస్తున్నాను. ఓకేనండి. ఈ పాలల్లో వెల్లుల్లి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న గ్లాస్‌లోకి తీసుకుంటున్నాను. ఆస్తమా ఔషధం రెడీ అయిపోయిందండి. కేవలం ఆస్తమాకొక్కటే కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా! మన శరీరంలో ఏ ఇన్‌ఫ్లమేషన్ సింప్టమ్స్ మీరు చూసినా కూడా, వెంటనే మీరు ఈ ఔషధం ట్రై చేసినట్లయితే గనక, జస్ట్ మీరు ఒక 1 డేలోనే 30% మీకు ఇన్‌ఫ్లమేషన్ రిలీఫ్ అయినట్టుగా మీరు గమనించగలుగుతారు. ఓకే. నా వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి.